హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రికెట్ వికెట్ @28. నిన్న జరిగిన ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ బిట్వీన్ న్యూజిలాండ్ వర్సెస్ ఐర్లాండ్. ఐర్లాండ్ టాస్ గెలిచి మొదటగా బౌలింగ్ ఎంచుకున్నది. న్యూజిలాండ్ టీం పవర్ ప్లే లోపల 3 వికెట్లు కోల్పోయింది. అమేలియా కర్ అండ్ బ్రూక్ హాలిడే ఇద్దరు కలిపి 38 పరుగుల భాగస్వామ్యం చేశారు. అమేలియా కర్ 30 పరుగులు చేసింది 24 బంతుల్లో. అలాగే తన వికెట్ తీసింది క్యారా మురే. బ్రూక్ హాలిడే మరియు ఏజీ షార్ప్ ఇద్దరు కలిపి 62 పరుగుల భాగస్వామ్యం చేశారు. బ్రూక్ హాలిడే 34 పరుగులు చేసింది 37 బంతుల్లో. అలాగే తన వికెట్ తీసింది క్యారా మురే. ఈజీ షార్ప్ 36 పరుగులు చేసింది 28 బంతుల్లో. అలాగే తన వికెట్ తీసింది అర్లెన్ కేలీ. సూజీ బేట్స్ 19 పరుగులు చేసింది 12 బంతుల్లో. న్యూజిలాండ్ టీం 140 పరుగులు చేశారు 6 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో. ఐర్లాండ్ బౌలర్స్ ఓర్లా ప్రెండర్గస్ట్ 4 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది. కారా ముర్రే 4 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది. అర్లెన్ కేలీ 4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. యామీ మ్యాగ్వైర్ 4 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. ఐర్లాండ్ టీం మ్యాచ్ గెలవాలంటే 141 పరుగులు కొట్టాలి. ఐర్లాండ్ టీం బ్యాటర్స్ గ్యాబీ లీవ్స్ మరియు ఉర్లా ప్రెండర్గస్ట్ ఇద్దరు కలిపి అద్భుతమైన పార్ట్నర్షిప్ చేశారు. 110 రన్ల పార్ట్నర్షిప్. గ్యాబీ లీవ్స్ 58 పరుగులు చేసింది 53 బంతుల్లో. అలాగే తన 19th 50 ఇన్ టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్. అలాగే తన వికెట్ తీసింది రోజ్ మేరీ మైర్. ఓర్లా ప్రెండర్గస్ట్ 59 పరుగులు చేసింది 53 బంతుల్లో. అలాగే తన 13th 50 ఇన్ టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్. అలాగే తన వికెట్ తీసింది అమేలియా కార్. మిగతా ఐర్లాండ్ ప్లేయర్స్ ఎవరూ అంతగా మంచిగా స్కోర్ చేయలేదు. ఐర్లాండ్ టీం 136 పరుగులు చేసింది 4 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో. న్యూజిలాండ్ బౌలర్స్ అమేలియా ఖర్ 4 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది. రోజ్ మేరీ మైర్ 4 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. బ్రీ ఈలింగ్ 4 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. న్యూజిలాండ్ టీం 4 పరుగుల విజయంతో ఐర్లాండ్ టీంపై మ్యాచ్ గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి అమేలియా ఖర్.